నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన దళపతి ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోయారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై టీవీకే జెండా పాతడమే ఆలస్యం. అక్కడ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు విజయ్. ఒకవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో నిలువున చీలిక. ఇది యాదృచ్ఛికమా లేక దళపతి వేసిన వ్యూహాత్మకమైన ఎత్తుగడన? అసలు అన్నాడీఎంకే కోట ఎందుకు కుప్పకూలుతోంది? విజయ్ నిజంగానే నక్కతోక తొక్కి రాజకీయాల్లోకి వచ్చారా? దళపతి పవర్ గేమ్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ సినిమా రాజకీయం విడదీయలేని బంధం. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి తరువాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత ఎవరు అన్న ప్రశ్నకు విజయ్ రూపంలో సమాధానం దొరికింది. కానీ కేవలం గ్లామర్ తోనే గెలిచారా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విజయ్ వెనుక ఒక బలమైన రాజకీయ మేధావి ఉన్నారని అర్థమవుతోంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన 24 గంటలు కూడా గడవక ముందే తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా ఒక భారీ పొలిటికల్ డ్రామాకు తెరలేచింది. అవును, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే ఇప్పుడు నిలువున చీలిపోయే స్థితికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ తొలి రోజే ఈపీఎస్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో కేవలం 17 మంది మాత్రమే పళనిస్వామి వెంట నడుస్తున్నారు. అంటే ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు విజయ్ సర్కార్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా పళనిస్వామిని గుర్తిస్తూ స్పీకర్కు ఇచ్చిన లేఖపై సగానికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేయకపోవడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఎటు వెళ్తున్నారు? వారి ప్లాన్ ఏంటి? కేవలం ఈపీఎస్ పై కోపంతోనే బయటికి వచ్చారా లేక దళపతి విజయ్ తో ఏదైనా సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారా అంటే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నది సామాన్యులు కాదు. అన్నాడీఎంకేలో ఒకప్పుడు చక్రం తిప్పిన సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి మరియు సివి షణ్ముగం. వీరి డిమాండ్ ఒకటే, పార్టీ బతకాలన్నా, కేడర్కు భవిష్యత్తు ఉండాలన్నా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంతో చేతులు కలపాల్సిందే. వరుస ఓటములతో కుంగిపోయిన అన్నాడీఎంకేకు విజయ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. అందుకే ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారికంగా విడిపోయి విజయ్ కు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ అసలైన అంకెల ఆట మొదలైంది. ఫిరాయింపుల నిరోధక చట్టం అనే కత్తి తలకు వేలాడుతున్న వేళ అనర్హత వేటు పడకుండా ఉండాలంటే కనీసం 32 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం తిరుగుబాటు వర్గం దగ్గర 30 మంది ఉన్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కు వారు కేవలం 2 సభ్యుల దూరంలోనే ఉన్నారు. ఆ 2 కూడా తోడైతే అన్నాడీఎంకే అధికారికంగా చీలిపోయి ఒక కొత్త వర్గంగా ఏర్పడి విజయ్ ప్రభుత్వానికి వెన్నుముకగా నిలుస్తుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో మెజారిటీ ఉన్న విజయ్ కు ఈ 30 మంది తోడైతే ఆయన ప్రభుత్వం అన్స్టాపబుల్ కావటం ఖాయం. లోపల జరుగుతున్న చర్చల ప్రకారం విజయ్ కూడా ఈ వర్గానికి రెడ్ కార్పెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తిరుగుబాటు వర్గం కనుక విజయ్ కు మద్దతు ఇస్తే కేబినెట్ లో ఏకంగా 8 నుంచి 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు దళపతి సుముఖంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అటు మిత్రపక్షాలైన కాంగ్రెస్ కు 2, వీసీకే కు 2 పదవులతో పాటు అన్నాడీఎంకే రెబల్స్ కు పెద్దపీట వేయడం ద్వారా ఒక బలమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని విజయ్ భావిస్తున్నారు. అంటే 5 ఏళ్ల పాటు ఎదురు లేకుండా పాలన సాగించేలా విజయ్ తన పావులను కదుపుతున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ఏర్పడిన శూన్యతను ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అటు పళనిస్వామి, ఇటు పన్నీర్ సెల్వం మధ్య గొడవలతో పార్టీ బలహీనపడింది. దీనిని గమనించిన విజయ్ అత్యంత చాకచక్యంగా పార్టీ క్యాడర్ను, కీలక నేతలను తన వైపు తిప్పుకోగలిగారు. ఒకప్పుడు డీఎంకేతో రహస్య ఒప్పందం చేసుకుని సీఎం పీఠం ఎక్కాలని చూసిన పళనిస్వామి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, అటు ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో విభేదాలు రావడం విజయ్ కు కలిసొచ్చాయి. పాత తరం రాజకీయ నాయకుల కంటే క్లీన్ ఇమేజ్ ఉన్న యువకుడు విజయ్ తో నడవటమే సేఫ్ అని అటు నేతలు, ఇటు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ మంత్రం నడుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షం ముక్కలవుతుంటే ఆ ముక్కలన్నీ వచ్చి విజయ్ పాదాల దగ్గర చేరుతున్నాయి. ఇది రాజకీయ అదృష్టమా లేక పక్కాగా స్కెచ్ వేసి చేసిన వేటన అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి తమిళనాడులో దళపతికి తిరుగులేదు. ఒకవేళ ఆ 2 ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు వర్గంలో చేరితే అన్నాడీఎంకే చరిత్ర ముగిసినట్లేనా? విజయ్ ప్రభంజనం ముందు పాత పార్టీలు అడ్రస్ గల్లంతవుతాయా? వేచి చూడాలి.